నమస్కారం వీవర్స్. భక్తుని సమర్పణ. ఒక భక్తుడు భగవంతునికి ఏదైనా సమర్పించాలనుకున్నాడు. కానీ ఏమి సమర్పించాలి అనే ప్రశ్న అతన్ని బాధించసాగింది. అతను ఇలా ఆలోచించాడు. పరమేశ్వరుని పశుపతి అంటారు. పశువుల అధిపతి కాబట్టి ఒక పశువును సమర్పించాలి. కానీ ఎటువంటి పశువును? కొంచెం సేపటి తర్వాత శివునితో ఇలా అన్నాడు. నా వద్ద ఒక గోవు ఉన్నది. నా భక్తే ఆ గోవు. నా భక్తియే ఆ గోవు. ఆ గోవు యొక్క ప్రత్యేకత ఏమిటని పరమశివుడు అడుగుతాడని భావించి తానే వివరించాడు. ఇది అపరిమితమైన సంతోషాన్ని తన క్షీరంగా అందిస్తుంది. రోజుకెన్నిసార్లు పాలు ఇస్తుందని శివుడు ప్రశ్నించవచ్చు అనుకుని ఆ వ్యక్తే చెప్పాడు. అది పాలు వెంటనే ఇస్తుంది. అది ఎక్కడుంటుంది అనే ప్రశ్నకు నీ పాదద్వయమనే గోశాలలో అది ఉంటుంది అని భక్తుడు చెప్పాడు. దానికి దూడ ఉన్నదా అనే ప్రశ్న రావచ్చునని భక్తుడు భావించి పుణ్యం అనే దూడ కూడా ఉన్నది అని చెప్పాడు. ఓ పరమాత్మ, నీవు పశుపతివి. నాకున్నది అదొక్కటే గోవు. దానిని స్వీకరించి కాపాడు అని భక్తుడు నివేదించుకున్నాడు. వాస్తవానికి భగవంతుడు భక్తుడి నుంచి ఏమీ ఆశించడు. అయితే భక్తితో భక్తుడు ఏమి సమర్పించినా భగవంతుడు స్వీకరించి కృపను ప్రసాదిస్తాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు. ఎవడైనా నాకు పత్రాన్నో పుష్పాన్నో ఫలాన్నో ఉదకాన్నో భక్తితో సమర్పిస్తే భక్తితో సమర్పించిన ఆ నియమవ్రతుని వస్తువును స్వీకరించి తృప్తి చెందుతాను అని. పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనం. జై సాయిరామ్.